రామాయణం ఆదికావ్యం, రాముడు తరతరాల స్ఫూర్తి ప్రదాత. రామాయణం ఆదికావ్యం ఎందుకన్నామంటే వేదాల్లోనే ఛందోబద్ధమైన వాక్యాలు ఉండేవి, ఛందోబద్ధంగా రాశారు ఆ రోజుల్లో. లౌకికమైన వాంగ్మయాలు ఎక్కడ ఉండేది కాదు రామాయణం వచ్చే వరకు కూడా. అందుకనే రామాయణాన్ని ఇలాగే ఆదికావ్యం అని పిలుస్తారు. ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ దృక్కోణాలు ఆలోచించారు, రామాయణం గొప్ప కావ్యం చెప్పారు. సో రామాయణం ఆదికావ్యంగా పేరు పొందింది. తర్వాత రాముడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే మనిషిగా పుట్టిన రాముడు దేవుడిగా ఎదిగాడు, మహనీయుడు అయ్యాడు. రామాయణం అంటే రాముడి దగ్గర పైన అంటే రాముడి యొక్క గుణగణాలని మనం విశ్లేషించుకుంటే ఎక్కడ ఆయన దగ్గర చిన్న మచ్చ కూడా మన విషయంలో మనం పేరు పెట్టలేం. అందుకనే రాముడు లాంటి మంచివాడు, రాముడు లాంటి తండ్రి, రామరాజ్యం, 4 పాదాలు నడిచే రామరాజ్యం, అయోధ్య గొప్ప రాజ్యం అని చెప్పుకుంటాము. ఇప్పటికి కూడా రాముడిని ప్రతి రామాలయం లేని ప్రతి ఊరు ఉండదు, ప్రతి చోట రామాలయం ఉంటుంది. నవమి నాడు పుట్టిన రాముడిని అందరూ కూడా కొలుస్తారు. అందుకనే రామాయణాన్ని విధంగా చెప్పచ్చు. ఎలా అంటే మాట తేనె నొలుగుతుంది. ఎందుకు ఆయన మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అందరికీ కూడా ప్రీతిపాత్రుడు అవుతాడు. రాముడు చూస్తే కడుపు నిండిపోతుందట. అలాగే శత్రు భయంకరుడు, ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళాడంటే ఎవరు ఆయన ఆపలేరు, అంత గొప్పవాడు. అలాగే భర్తగా మెలిగాడు సీతమ్మ వారి దగ్గర, ఎంతో ప్రేమగా ఇద్దరు కూడా సీతారాముల యొక్క ప్రేమ కావ్యాలు గొప్పగా వర్ణించారు. అలాగే అన్నగారుగా ఉన్నాడు వారికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి, భరతుడికి కూడా. ఏం మాట్లాడినా కూడా ధర్మాన్ని అనుసరించే మాట్లాడాడు, ధర్మం నిలబెట్టాలని మాట్లాడాడు. ఏ విషయం చేసినా కూడా, ఏ పని చేసినా కూడా ధర్మం తర్వాత ఏదైనా చేశాడు ఆ పని. అలాగే రాజ్యాన్ని ప్రభువుగా గొప్పగా పరిపాలించాడు. రఘువంశంలో గొప్ప గొప్ప రాజుల్లో రాముడు యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకనే సో రామాయణం మహాకావ్యం. సీతారాముల యొక్క దాంపత్యం గొప్పది. అలాగే మిత్రధర్మాన్ని నిర్వర్తించాడు సుగ్రీవుడితోటి. తర్వాత గుహుడు కూడా గుహుడు లాంటి వాడు కూడా చాలా ప్రేమగా చూశాడు, సొంత తమ్ముళ్ళ చూశాడు గుహుడు కూడా. అలాగే ఋషుల పట్ల, పెద్దల పట్ల వినయ విధేయతలు. అందుకనే వినయ విధేయతలు ఎలా ఉంటాయంటే ఆయన వినయం విలువలా వంగుతుంది. అలాగే ఆయన కోసం మేలు పులకరిస్తుంది. ఎలా అంటే అయోధ్య వేచి ఉంటుంది ఎప్పటిదాకా అంటే ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటుంది. ఇలాగే రామాయణాన్ని ఎక్కడ చూసినా అణువణువునా కూడా రాముడి యొక్క కీర్తి ప్రకటింపబడింది, ఆయన ధర్మం వికసింపబడింది. అందుకనే రామాయణం గొప్ప కావ్యం అయింది.